కొరమేను సాగు చేస్తున్న రైతులకి ఆర్కే మొరల్ సీడ్స్ వారి శుభాశీస్సులు. ఈరోజు టాపిక్ వచ్చేసి శీతాకాలంలో ముఖ్యంగా కొరమేను సాగుకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే మనం అనేది అత్యధికంగా లాభాలు ఉంటాయి అనేది ఈరోజు యొక్క టాపిక్ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరికైనా కనుక కొరమేను పిల్లలు, మేతలు, మందులు కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబరు సంప్రదించండి. మరియు ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. శీతాకాలంలో నీరు అనేది బాగా కూలింగ్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా చెరువుల్లో నీటి ప్రవాహం ఉండదు కాబట్టి శీతాకాలంలో బాగా కూలింగ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మనం అలా కూలింగ్ అయినప్పుడు pH రేట్స్ అనేది బాగా డ్రాప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ pH రేట్స్ అనేది డ్రాప్ అవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోయి మనకి డివో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో కొరమేను చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా pH రేట్స్ని క్రమబద్ధంగా చేసుకోవాలి. ఈ pH రేట్స్ అనేది క్రమబద్ధంగా చేసుకోవాలంటే నిత్యం నీటిని ఎప్పుడు కూడా మారుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నీటిని మారుస్తూ ఉండడం వల్ల pH రేట్స్ అనేది క్రమబద్ధంగా ఉంటుంది. ఈ pH రేట్స్ని క్రమబద్ధంగా ఇంకొక మార్గం ద్వారా పెంచాలంటే మనం ఇంట్లో వాడుకునే సున్నం, దాన్ని అగ్రికల్చర్ లైమ్ అంటారు. అది కూడా 15 రోజులకి 20 రోజులకి ఎకరానికి 25 నుంచి 30 కేజీలు మనం ఇచ్చుకున్నట్లయితే ఈ pH రేట్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ 100% నార్మల్గా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో కొరమేను చేపలు అనేది చాలా తక్కువ మొత్తంలో మేతలు తీసుకుంటాయి. మేతలు తక్కువగా తీసుకుంటున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. శీతాకాలంలో నార్మల్గానే చాలా తక్కువగా తీసుకుంటాయి. ఎవరో చెప్పారని FCR ప్రకారం రోజుకు 1 కేజీ 2 కేజీలు అలా పెంచినట్లయితే ఆ మేత అనేది ఎక్కువ మొత్తంలో వేస్టేజీ అయ్యి వ్యాధికారకమైన క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు పుట్టి అమ్మోనియా నైట్రేట్లన్నీ పుట్టి చేపలు ఎక్కువ మొత్తంలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొరమేను చేపలు అనేది ఎంత మొత్తంలో మేతలు అయితే తింటాయో అంతే మొత్తంలోనే మేతలు అనేది ఇవ్వండి. కంగారు పడిపోయి ఎక్కువ మేతలు ఇవ్వద్దు. ఎక్కువగా మేతలు కొరమేను అనేది తినాలంటే ఎప్పుడు కూడా నిత్యంగా ఫ్రెష్ వాటర్ని మనం వదిలినట్టయితే చేపలు, కొరమేను చేపలు ఫ్రెష్గా ఉండి నార్మల్గా ఎక్కువ మేత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మొత్తంలో మేత తీసుకోవాలంటే కనుక బోర్ వాటర్ అయినా కానీ, కాల వాటర్ ఏదైనా కానీ మోటార్ ద్వారా మనం వదిలినట్టయితే చేపలు ఆ కొత్త నీరుకి యాక్టివ్గా ఉండి ఎక్కువగా మేత తీసుకునే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మేత తీసుకుంటాయి. మనం ఇంకా మేతలు ఎక్కువగా తీసుకోవాలంటే కనుక లివర్ టానిక్, ఈ లివర్ టానిక్ వాడినట్టయితే అరుగుదల శక్తి అనేది ఎక్కువగా కొరమేను చేపల్లో ఉండి ఎక్కువ మొత్తాదులో మేతలు తీసుకుంటాయి. ఇంకా ఎక్కువగా తీసుకోవాలంటే కనుక ఈ ఫిష్ ఆయిల్స్ అనేది మేతల్లో కలుపుకొని మనం ఇచ్చుకున్నట్లయితే ఎక్కువగా ఆ స్మెల్కి చేపలు ఎక్కువ మొత్తాదులో మేతలు తీసుకుంటాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం FCRని ఎక్కువగా పెంచుకోవచ్చు. ఈ శీతాకాలంలో కొరమేను చేపలు ఎక్కువ మొత్తంలో మనం చెరువులో వేసుకుంటాం కాబట్టి ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచాలి. ఈ పెంచాలంటే కనుక మనం C విటమిన్ తక్కువ మోతాదులో మనం మేతల్లో కలుపుకొని ఇచ్చుకున్నట్లయితే C విటమిన్ని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మనం C విటమిన్ని ఎక్కువ పెంచుకున్నట్లయితే ఈ జబ్బుల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి అనేది ప్రొబయోటిక్. ఈ వాటర్కి, సాయిల్కి అనగా నేలకు కూడా మనం ప్రొబయోటిక్స్ ఇచ్చుకున్నట్టయితే వ్యాధికారకమైన క్రిములు, బ్యాక్టీరియాలు ఇవనేది వ్యాప్తి చెందకోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే శీతాకాలంలో
మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎక్కువ కొరమైన చేపలో మనం ముందుకు వెళ్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో టాపిక్తో మేము ముందు ఉంటాం. బాయ్ బాయ్.